హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు సండే కదా, మా ఆంటీ సండే స్పెషల్ ఏంటో అడుగుదామా మా ఆంటీకి. పదండి ఆంటీ, ఈరోజు సండే స్పెషల్ ఏంటి ఆంటీ? ఈరోజు చికెన్ జీడిపప్పు చికెన్ అనమాట. ఆంటీ, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం ఆంటీ. చికెన్ అంటే ఇష్టమని జీడిపప్పు చికెన్ వండుతున్నాను. అలాగే మన ఆడియన్స్ కూడా చూపిద్దాము ఎలా వండుతున్నాను. మీరు కూడా చూస్తారు కదా, పదండి చూద్దాం. ఆయిల్ వేయాలి ముందు. దీనికి కొంచెం ఆయిల్ మనం ఎంత వేసుకుంటామో అంత బాగుంటుంది అనమాట. జీడిపప్పులు వేపుతున్నాను. జీడిపప్పులు కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి వేగిపోయినాయి ఫ్రెండ్స్, ఇవి అన్నీ తీసి పక్కన పెడుతున్నాం. కేజీ చికెన్కి ఒక 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలని ఇందులో వేస్తున్నాను. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా, కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, ఇది బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్టు ఆ పచ్చివాసన అంతా పోయి ఇలాగ ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగింది కదా, పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం చికెన్ కడిగిన చికెన్ వేసేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ముందు వేస్తే అదొక నీసు వాసన వస్తుంది. ఈ చికెన్ అంతా ఉడికిన తర్వాత మనం దించే ముందు ఒక 10 మినిట్స్ అప్పుడు కారం వేసుకుంటే ఆ స్మెల్ అనేది చికెన్కి పట్టదు అనమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్, సరిపడా కారం, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ వస్తుంది అనమాట. మనం ఇంత కూడా వాటర్ వేయకుండా ఆ వాటర్ తోటే ఉడకపెట్టేసుకోవాలి. ఇది కొంచెం మగ్గేలోపు మనం దీంట్లోకి ఏమేమి కావాలో ఆ మసాలాలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఇందులో ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటే అదొక మంచి స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం పుదీనా, దించే ముందు కొత్తిమీర వేసుకుందాం. చూసారా వాటర్ ఎలాగ వచ్చేసిందో, అలా వాటర్ వస్తుంది అనమాట. కలిపేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ముక్క చూసారా ఉడికిపోయింది. ఈ మసాలా ఉంది కదా, ఇది వేసేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ కలుపుకోండి. ఇలాగా సాల్ట్ చూసుకొని తర్వాత ఈ ముక్క చూసారా ఎలా ఉడికిపోయిందో, ఇలా పుట్టుకుంటే ఇలా ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయింది. ఇందాక తీసి పెట్టుకున్న లివర్ ఉంది కదా, ఈ లివర్ ఇప్పుడు మనం మధ్యలో వేసేసుకుంటే ఆ వేడికి అన్నది అది ఉడికిపోతుంది అనమాట. అలా కాసేపు కలుపుకుండా అలాగే ఉంచేస్తే ఆ ముక్క ఆ వేడికి మొత్తం మగ్గిపోతుంది. అప్పుడు మనకి నీసు వాసన అనేది రాదనమాట. చికెన్ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం దీంట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయింది. జీడిపప్పు ఉంది కదా, ఈ జీడిపప్పు అన్నది అలా వేసుకుంటే ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ వేడికి అనేది ఆ లోపల అలాగే ఉండిపోతుంది అనమాట. పొట్టి, ఇదిగో నీకు అన్నం పెడుతున్నా, చికెన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు.